నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తాజాగా 651 కుటుంబాలు, గతంలో క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయినటువంటి కుటుంబాలు రకరకాల కారణాలతో వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తాజాగా మళ్ళీ ఘర్వాప్సీ చేయడం జరిగింది. హిందూ ధర్మంలోకి వాళ్ళు రావడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి చాలామంది హిందూ సంఘాలు కానీ అలాగే చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రక్రియ చేపడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది జరగడానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ లీడర్ ప్రబల్ ప్రతాప్ సింగ్ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా మనకి మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఘర్వాపసి యొక్క ప్రాధాన్యత ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, అవసరం ఉందా? ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇతర మతాలు రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ మతంలోకి హిందువుల్ని తీసేసుకుంటున్నారు. తద్వారా చాలా దుష్పరిణామాలు లాంగ్ రన్లో మనకు ఉన్నాయనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ముందుగా ఈ ఛత్తీస్గఢ్లో ఇది ఎలా సాధ్యపడింది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీబీజేపీ నాయకులు అభిషేక్ గారు అందుబాటులో ఉన్నారు. అభిషేక్ జగని. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. అభిషేక్ గారు, ఈ ఛత్తీస్గఢ్లో ఈ ఇనిషియేటివ్ని ఎలా అతను లీడ్ చేయగలిగారు? ఎందుకంటే బిగ్ నెంబర్ 651 కుటుంబాలు అనేది చాలా పెద్ద నెంబరే. ఒకేసారి అందులో చాలామంది సాధు సంతులు, సాధ్వి ప్రజ్ఞ ఈమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఉన్నారు. ఫస్ట్ మీ రియాక్షన్. ముందుగా మనము ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది వారి తండ్రి గారైన దిలీప్ సింగ్ జయదేవ్ గారు అండి. జయదేవ్ గారు వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్ లో సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా కూడా వాళ్ళు రాజకీయంగా ఉండి సేవలు అందించడం జరిగింది. వారి వారసులైన ఇప్పుడు ప్రబల్ ప్రతాప్ సింగ్ జయదేవ్ గారు కూడా వారి తండ్రి గారి బాటలోనే, అదే మార్గంలో వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ కోవకు చెందిన వాళ్ళ ప్రాంతానికి, వేరే ఒక రాజవంశం అండి వీరిది, జష్పూర్ ప్రాంతము, ఛత్తీస్గఢ్ లోని జష్పూర్ ప్రాంతానికి చెందిన యువరాజు వారు ఇప్పుడు ఎవరైతే ప్రబల్ ప్రతాప్ గారు ఉన్నారో వారి తండ్రి గారి నుండి వస్తున్న ఆనవాయితీది ఏంటంటే అనేక ప్రలోభాలకి లోనయ్యి, డబ్బు కానివ్వండి లేదా ఇతర ఆశ చూపించి కానివ్వండి, భయము అంటే నిజ దేవుడు అని చెప్పి లేదా ఈ దేవుడిని నమ్మకుంటే నరకానికి పోతారని అమాయకులైన గిరిజనులకి, వనవాసులకి వాళ్ళని భయపెట్టి కానివ్వండి, బెదిరించి కానివ్వండి, ఆశ చూపి లోపరుచుకుని కానివ్వండి, మత మార్పిడికి గురైన వాళ్ళందరినీ కూడా వీళ్ళు హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించి రకరకాల కార్యక్రమాలు, సత్సంగులు కానివ్వండి, భక్తి కార్యక్రమాలు కానివ్వండి, మంత్రదీక్షలు కానివ్వండి, అంటే ఒక జపదీక్ష ఇవ్వడం కానివ్వండి, అంటే మీరు ఒక హిందూగా ఉండడానికి కావాల్సిన అలవాట్లు కానివ్వండి, ఆధ్యాత్మిక బోధనలు ఇవన్నీ కూడా వారికి అందుబాటులో ఉంచే విధంగా ఉంచి, అందరితో పాటు సమాజంలో అందరినీ కలుపుకుపోయే విధంగా అందరం ఒకటిగా ఉండాలని చాటి చెప్తూ చేపట్టిన కార్యక్రమం అండి. ఇందులో ఇతర మతం స్వీకరించిన, ఎక్కువగా క్రిస్టియన్ మతం, ఎందుకంటే హిందూ ధర్మంలో లేనిది క్రిస్టియానిటీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మిషనరీ మోడ్ ఉంటుందండి. ఏంటంటే ఇతరులని మన మతంలోకి తీసుకొస్తే గనక వాళ్ళకి స్వర్గంలో సీట్ ఉంటుంది అని వాళ్ళు నమ్ముతారు. వారి దాన్ని దైవకార్యంగా భావిస్తారు. అంటే మతాన్ని ఆచరించే దానికన్నా ఎక్కువగా కూడా మత ప్రచారానికి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. సో అందులో అనేక, అంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసము ఎన్నో టెక్నిక్స్ వాడుతుంటారు. అది ఏవైతేనేమి, స్వధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వదిలి క్రిస్టియానిటీని స్వీకరించి ఇతర మతాలకు వెళ్ళిన వాళ్ళని తీసుకురావడానికి ఈ తండ్రి కొడుకులు చేసిన కృషి అనిర్వచనీయం అండి. కేవలం ఈ ఒక్క సంఘటనలో ఇప్పుడు శక్తి అనే నగరంలో, బిలాస్పూర్ జిల్లాలోని, చండీగఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న శక్తి అనే నగరంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇప్పుడు చాలా చాలా హర్షణీయమైంది. 651 కుటుంబాలు మత మార్పిడికి గురైనవి మళ్ళీ పునరాగమనం అనొచ్చు, తిరిగి స్వధర్మాన్ని స్వీకరించడానికి వచ్చాయి. అయితే ఇందులో రాజు గారు, దిలీప్ గారు కానివ్వండి, యువరాజ్ అయిన ప్రబల్ ప్రతాప్ సింగ్ గారు అయితేనేమి, ఇద్దరు కూడా వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని వాళ్ళ నెత్తిపై చల్లుకొని ప్రోత్సహిస్తున్నారు. మత మార్పిడికి గురైన వాళ్ళని స్వధర్మానికి తీసుకురావడానికి ఆ పునరాగమనంలో వీళ్ళకి ఉన్నటువంటి ఒక నిబద్ధత, విశ్వాసము అండ్ వీరి సాక్రిఫైస్ అయితేనేమి, వీరి త్యాగాలని, వీరి పటిమని కూడా మనము ఎంత కొనియాడినా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే
ఇన్ని వందల మంది కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవడం, అది ఒక యువరాజుగా ఉంటూ అంటే అది అంత చెప్పినంత విన్నంత సాధ్యమైంది కాదు, అంత సరళమైంది కాదు. ఒక యువరాజు స్థాయిలో ఉండి ఇలా చేస్తున్నారంటే ఆ ధర్మంపై వారికి ఉన్న నిష్ఠ, అందరినీ తప్పుదోవలో వెళ్తున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్వధర్మానికి తేవాలి అన్న వాళ్ళ కమిట్మెంట్ ని మనం చాలా చాలా మెచ్చుకోవాలండి. ఇది 2 జనరేషన్లుగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికి వేల కుటుంబాలను తీసుకురావడం జరిగింది. అలాంటి ఇవాళ మళ్ళీ జరిగిన ఈ సంఘటనలో 651 కుటుంబాలు రావడం అన్నది అందరూ కూడా, అంటే హిందువులు ముఖ్యంగా వోకల్ గా ఉంటూ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చండి. అయితే ఇప్పుడు మనము చాలా చర్చా కార్యక్రమాల్లో, చాలా డిస్కషన్స్లో, ఇంటర్వ్యూస్లో మాట్లాడుకుంటాం. భారత్లో డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. ఒకటేమో మత విస్తరణ, వాళ్ళ మతాన్ని విస్తరించుకోవడం కోసం మన దేశంలో చాలా మిషనరీలు పనిచేస్తున్నాయి. రీసెంట్గానే ఒక నెల 2 నెలల కిందట ఇక్కడ మన హైదరాబాద్లోనే ఒక పాస్టర్ నెలకి 3,000 మందిని టార్గెట్లు పెట్టుకుని, ఏదో మార్కెటింగ్ వాళ్ళు టార్గెట్లు పెట్టుకున్నట్టుగా టార్గెట్లు పెట్టుకుని మతం మారుస్తున్నటువంటి రకరకాల ప్రలోభాలు పెట్టి ఇదంతా కూడా చేస్తున్నారు. మరొక పక్క ఈ లవ్ జిహాద్ పేరుతోటి మరొక కమ్యూనిటీ చేస్తోంది. సో ఒక విధమైనటువంటి దాడి ఇది, ఒక విధమైనటువంటి కల్చర్ని మూలాలు లేకుండా చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘర్వాపసి లాంటి కార్యక్రమాలు, ఈ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని అనిపిస్తోంది. ఒకవేళ ఉంది అనుకున్నట్టయితే కనుక ఈ రెస్పాన్సిబిలిటీని ఎవరు తీసుకోవాలి? అంటే రాజకీయ పార్టీగా కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి ఇది కాదు బిజినెస్, చాలా ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీగా కొంతవరకు చేయగలగవచ్చు. ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ధార్మిక సంస్థలా, లేకపోతే విహెచ్పి లాంటి సంస్థలా, ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ఎవరు తీసుకున్నప్పటికీ దాని లక్ష్యం అన్నది చాలా చాలా మనకు ప్రాముఖ్యత ఉన్న విషయం అండి. ఎందుకంటే విశిష్టత ఉన్న విషయం. ఎందుకంటే భారతదేశము పార్టీషన్ అయిన సందర్భంలో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ గా వెళ్ళి ఇస్లామిక్ రాజ్యాలుగా ఉన్న 2 స్టేట్లు కూడా తర్వాత కాలక్రమేణా బంగ్లాదేశ్ గా మారిన ఈస్ట్ పాకిస్తాన్ అయితేనేమి, ఇవాళ పాకిస్తాన్ లో ఉన్న వెస్ట్ పాకిస్తాన్ అయితేనేమి, 2 కూడా వారి స్వతహాగా అక్కడ ఉండే ముస్లింలలో అయిన షియా సున్నీలకైనా, అల్పసంఖ్యకులు అంటే మైనారిటీగా ఉన్న క్రిస్టియన్స్ మరియు హిందువుల పైన కూడా ఊచకోతలు, గొడవలు, అల్లర్లు అన్నది మనం చూస్తూనే ఉన్నాము. వాటికి కంపేర్ చేస్తే మనము భారతదేశంలో ఎంతో సామరస్యంగా మన సమాజం ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పుడు మత ప్రాతిపదికన విభజించబడ్డ దేశము అది ముస్లిం దేశం అయితే మరి ఇంకో దేశం హిందూ దేశమే అవ్వాలి కదండి. హిందూ దేశం అయినప్పటికీ కూడా జరగలేదు. మరి రాజ్యాంగ సభలో మేము అందరినీ ఇక్కడ ఉండనిస్తాము. ఎందుకంటే హిందూ ధర్మం నమ్మేది ఏంటంటే ఎవరైనా సరే వారి వారి మత విశ్వాసాలను బట్టి, ప్రార్థనా విధానాలను బట్టి ఆ ఈశ్వరుని పొందొచ్చు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అనే మన సూత్రం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఋషులు, గురువులు, వేదాలు చెప్పే సూక్తం ఏదైతే ఉందో దాన్ని ఆచరించే విధంగా మన కాన్స్టిట్యూషన్ లో అయితేనేమి, మన చట్టాల్లో అయితేనేమి, మనం బై స్పిరిట్ హిందువులు సెక్యులర్ గా ఉన్నారంటే ఇతరులని ఉండనిచ్చారు. అంటే మీ మతాల ఆచరణ మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ అది ఏదైతే వాళ్ళు మతం ఆచరించడానికి వెసులుబాటుగా ఉందో దాన్ని మైనారిటీ స్టేటస్ ని వాడుకొని విద్యా సంస్థల వల్ల కానివ్వండి, ఇతర ఫారెన్ ఫండింగ్ వల్ల కానివ్వండి, దానిపై ఎన్నో టెక్నికల్ పేపర్స్, డిస్కషన్స్, డిబేట్స్ కూడా జరిగాయి. అందులో మరీ డీటెయిల్ గా వెళ్లకుండా ఇండియన్ డెమోగ్రఫీని ఎఫెక్ట్ చేయడానికి మీరు చెప్పినట్టుగా లవ్ జిహాద్ అయితేనేమి, మిషనరీ కన్వర్షన్ అయితేనేమి చాలా చాలా కాలంగా జరుగుతున్నాయి. అండ్ డెమోగ్రఫీని ఎంతో వరకు ఒక లెవెల్ వరకు కూడా మార్చడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వీటిని కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం కూడా చాలా చాలా దురదృష్టకరం. వాళ్ళకి ఓట్లు కావాలి, పవర్ కావాలి. సో అంటే కుహనా లౌకికవాదులుగా చెప్పుకునే పార్టీలు ఏం చేస్తాయంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా అంటే ఓటుని విభజించడానికి వారి స్వార్థ రాజకీయ అవసరాల కోసము ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తూ ఉన్నాయి. అది మనం చూసాము. అందుకే అంటే ముస్లిమ్స్ కి లేదా ఇతర మైనారిటీస్ కి కూడా అత్యధికమైన బ్యాంక్ లోన్స్ ద్వారా ఉపాధి కల్పన, స్కాలర్షిప్స్ ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ మేము మైనారిటీకి అపీస్మెంట్ చేసే పార్టీలుగా, మైనారిటీకి ఫేవర్ గా ఉండే పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు నిజంగా మైనారిటీస్ కి చేసింది ఏం లేదండి.
వారిని ఒక భ్రమలో పెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకొని వారి వెనకబాటు పడిపోవడానికి కారణమవుతున్నాయి తప్పిస్తే నిజంగా నిబద్ధత కలిగి అందరితో పాటు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక హిందూ ఏ విధంగా అయితే నిష్పక్షపాతంగా ఉంటాడో దాన్ని ఆచరణలో చూపించి అత్యధిక స్కాలర్షిప్లు అత్యధిక లోన్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఉపాధి కల్పన కోసం మైనారిటీలందరికీ కూడా. కాకుంటే ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అన్నది భారతదేశానికి ఎన్నో విధాలుగా నష్టపరుస్తుందండి. సామాజికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, సాంస్కృతిక పరంగా అయితేనేమి చాలా విధాలుగా కూడా వీటి నష్టాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే మనము ప్రాంతము శక్తి ప్రాంతం బిలాస్పూర్ జిల్లా ఛత్తీస్గఢ్ లో చూసుకున్నట్టయితే రౌత్ నాచా, కర్మా నాచా అనే సాంప్రదాయ జానపద నృత్యాలు ఉన్నాయి. అలాగే సొహరాయ్, కోవర్ అని చెప్పే పెయింటింగ్స్ ఉన్నాయండి. సో వీటి వల్ల ఏమవుతుందంటే మతాలు మారినప్పుడు వారు వంశపారంపరంగా చేసుకుంటూ వచ్చే కులవృత్తులు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి, సంప్రదాయాలన్నింటినీ కూడా వదిలేస్తారనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక తీరని లోటు, ఎక్స్టింక్షన్ అంటాం కదండి. సో ఇలాంటి ట్రాన్స్ జనరేషనల్ నాలెడ్జ్ ఎక్స్టెంట్ అయ్యే ప్రమాదము చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మతం మారిన వాళ్ళు. ఉదాహరణకి చెప్తానండి, ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుందంటే ఊర్లో ఎంతో మంది మహిళలు, అందరు మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ఒక 10 మందో 20 మందో పూలు తెంపుకొని వచ్చి అమ్ముతారు. వారికి అది ఒక జీవనోపాధి. అదే ఊరిలో ఒక 50% మంది వారి తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్న హిందూ ధర్మం కానివ్వండి, ఆ ఉదాహరణకు బతుకమ్మ పండుగనే కానివ్వండి, వారు కన్వర్ట్ అయితే కనుక ఇది కట్ అయిపోతుంది. వారు అది జరుపుకోనప్పుడు ఎకానమీలో అక్కడ దానిపై డిపెండెంట్ అయి వాళ్ళు ఏదైతే ఆ పూలు అమ్ముకొనివ్వడం కానీ, ఆ పండుగ కోసం ఏర్పాట్లు చేసే ఇతర కులవృత్తులకు చెందిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఉపాధిలో నష్టం జరుగుతుంది. అలా మనము హిందూ ధర్మంలో చూసుకున్నట్టయితే కనుక గుడి కేంద్రంగా, గుడి జాతర కేంద్రంగా, పండుగల కేంద్రంగా ప్రతి నెలలో ఒక పండుగ వస్తుంది. హిందూ ధర్మంలో పెద్ద పండుగలు, చిన్న పండుగలు చూసుకున్నట్టయితే ప్రతి 9 రోజులకి 10 రోజులకి కూడా ఉంటాయి. అలాగే నోములని, వ్రతాలని, అంటే హిందూ లైఫ్ స్టైల్ మీద కూడా పేపర్స్ పబ్లిష్ అయ్యాయండి. చూసినట్టయితే కనుక ఈ కార్పొరేట్ సంస్థలు మన ప్రొడక్ట్స్ తయారు చేయమండి, కుల వృత్తులకు చెందిన వాళ్ళు చిన్నగా వృత్తులు చేసుకుంటూ జీవనాధారం దీనిపై డిపెండెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎప్పుడైతే మతము మారుతారో పండుగలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక సామాజిక వ్యవస్థ, ఇందులో ఉండే ఒక సామరస్యత అన్నది కూడా ఇంబ్యాలెన్స్ అన్నది అవుతుందండి. అందుకే కూడా అందరూ స్వధర్మాన్ని పాటించడము, సనాతన ధర్మంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్తో పాటు సాంస్కృతిక పరమైనటువంటి అంశాలతో పాటు ఇంకా దీనికంటే పెద్ద ప్రమాదాలు కూడా, రకరకాల పొలిటికల్ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా, పాలస్తీనాలో యుద్ధం జరిగితే, అంటే కశ్మీర్ లో భారతదేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ముస్లిమ్స్ అయితేనేమి, కొందరు క్రిస్టియన్స్ అయితేనేమి, చాలా తక్కువ మంది ప్రొయాక్టివ్ గా వచ్చి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే ప్యాలెస్టీన్ లో జరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ సేవ్ ప్యాలెస్టీన్ అన్న ర్యాలీస్ తీస్తారు. అంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బందులైతే వాలంటీరింగ్ చేయడం కానివ్వండి, దానిపై ప్రభుత్వానికి ఏదన్నా లేఖలు ఇచ్చి అక్కడ శాంతి నెలకొల్పాలనే కోరిక, ఉత్సాహం కన్నా కూడా సంస్కృతి మారడం వల్ల, మన మతం మారడం వల్ల వారి మూలాలు, వారి ప్రయారిటీస్ కూడా మన దేశం నుండి ఇతర దేశాలకు మారిపోతూ ఉంటాయండి. ఎందుకంటే బౌద్ధము, జైనము, సిక్ మతము, ఇవన్నీ సిక్ ధర్మం అవన్నీ కూడా భారతదేశంలో పుట్టినవి. పార్సీకులు కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, ఈ దేశంలో ఉన్నా కూడా మన భారతదేశ జనాభాలో పాలలో చక్కెరలాగా కలిసిపోయారు. గుజరాత్ లో ఆ సందర్భం కూడా జరిగింది. అది కొంచెం ఎలాబరేట్ స్టోరీగా వెళ్తే మనం తర్వాత మాట్లాడొచ్చు. కానీ క్రిస్టియానిటీ వైపు, ఇస్లాం వైపు ఎవరినైతే తీసుకెళ్తున్నారో, కన్వర్షన్ చేస్తున్నారో, వాళ్ళని ఇంటర్నేషనల్ గా పొలిటికల్ సిచ్యువేషన్స్ లో ప్రెషర్ బిల్డింగ్ కోసం కానివ్వండి, ఇలా అనేక రాజకీయ అంతర్జాతీయ అంటే జియో పొలిటికల్ అంశాల్లో కూడా వాళ్ళని వాడడం జరుగుతుందండి. డా విన్సీ కోడ్ అన్న ఒక మూవీ రిలీజ్ అయితే దానిపై ఇండియాలో ప్రొటెస్టులు చేయించారు. సో ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. వేరే 2 దేశాలకు యుద్ధం జరిగితే అందులో భారతదేశ ప్రభుత్వం ఏ దేశానికి సపోర్ట్ చేయాలి? ఇజ్రాయెల్ పాలస్తీనాకి యుద్ధం జరిగితే భారతదేశము ఇజ్రాయెల్ కాకుండా పాలస్తీనాకి ఎందుకే సపోర్ట్ చేయాలి? ఎందుకంటే వాళ్ళు మా మతాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పడము. సో ఇలాంటి పొంతన లేని విషయాల్లో కూడా మతం మార్పిడుల ద్వారా
రాజకీయ ప్రమాదాలు పొంచి ఉంటాయండి. అంటే రాజకీయంగా ప్రభుత్వాలని ప్రెషరైజ్ చేయడానికి కూడా వాడతారనమాట. మత మార్పిడులకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు సామాజిక కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాజకీయంగా మరియు అంతర్జాతీయ విషయాల్లో అన్నెసెసరీ చొరవ, ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా చాలా పొంచి ఉంటాయండి. అందుకే కూడా స్వధర్మం ఆచరించడం అన్నది చాలా ఇంపార్టెంట్. సామరస్యత ఉండాలంటే భారతదేశము ఏ విధంగా అయితే అందరికీ ఆశ్రయం ఇచ్చిందో, అందరినీ ఇక్కడ వారి వారి ధర్మాన్ని ఆచరించే విధంగా అవకాశం ఇచ్చిందో, అది హిందూ ధర్మం ఉన్నంత వరకు కుదురుతుంది. భారతదేశ భూభాగాలుగా వేల సంవత్సరాలుగా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయి 75 సంవత్సరాలు లోపే ఇతర మతాలని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనంత ఛాందస్తవాదానికి వెళ్ళిపోయాయంటే హిందూ ధర్మము ఉంటేనే ఇతర మతాలు కూడా ఉంటాయి అన్నదానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. సో ప్రబల్ ప్రతాప్ సింగ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నానండి. మరిన్ని జరగాలి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అవసరం, భారతదేశానికి ఈ ప్రక్రియ అవసరమని అనిపిస్తోంది. ఎందుకంటే 9 రాష్ట్రాల్లో ఇప్పటికే హిందువులు మైనారిటీలు అయిపోయారు భారత్లో. కాబట్టి చాలా రకాల ఇందులో ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంతర్జాతీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తోటి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా మీరు అన్నట్టుగా ఈ ప్రబల్ ప్రతాప్ సింగ్ లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ కావాలేమో అనిపిస్తుంది. ఈ చొరవ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, పొలిటికల్గా చాలా అవసరం ఉంది. ఈ ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అలా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు అభిషేక్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTVని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేశామో ఈ ఘర్ వాప్సీ ప్రక్రియ, ఈ ప్రక్రియపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది ఎంతవరకు అవసరం ఈ రోజున భారతదేశానికి, చేపడితే ఏమవుతుంది అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.